తలదాతే ఇచ్చింది గవర్నమెంట్ కి సంబంధించింది. Minister Kondapalli Srinivas announced that government's plan to set up 175 industrial parks statewide, aiming to develop an entrepreneur in every household. Speaking on World MSME Day, he emphasized prompting micro and small industries. Similar to past IT sector initiatives, he revealed that creation of Ratna Tatas as innovation hub with the 5 region zones to foster innovation. Addressing the liquor scam, he stated that law will take its courage as course and those who guilty will be punished. ఇంటర్నేషనల్ ఎంఎస్ఎంఈ డే అంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్కి ఒక ప్రత్యేకంగా ఒక రోజు జరుపుకున్నటువంటి రోజు ఈరోజు. ఎందుకంటే ఈరోజు ప్రపంచంలో సుమారు 60% బిజినెసెస్లో ఎంఎస్ఎంఈకి సంబంధించినటువంటి ఎంటర్ప్రైజెస్. అంతేకాకుండా 60 నుంచి 70% ఎంప్లాయ్మెంట్ కూడా ఈ ఎంఎస్ఎంఈస్ నుంచి క్రియేట్ అవుతా ఉంది ప్రపంచం అంతా కూడా. 50% జీడిపిలో కూడా ఎంఎస్ఎంఈఏ కల్పిస్తుంది. మన దేశంలో మన రాష్ట్రంలో కూడా ఎంఎస్ఎంఈ 30% జీడిపి వాల్యూ చేస్తుంది. 50 సుమారు 50% వరకు ఎక్స్పోర్ట్స్ కూడా చేయడం జరుగుతుంది. ఎంఎస్ఎంఈస్ని ప్రోత్సహిస్తూ ఎంఎస్ఎంఈస్కి కావాల్సినటువంటి సదుపాయాలు కల్పిస్తూ ఎంఎస్ఎంఈస్కి కావాల్సినటువంటి టెక్నాలజీని జతకూడుస్తూ అలాగే బ్యాంక్ లింకేజ్ చేస్తూ భవిష్యత్ కాలంలో 2029 కల్లా ప్రతి కుటుంబాన్ని నుంచి ఒక పారిశ్రామికత రావాలని ఈరోజు పెద్ద ఎత్తున మా అందరినీ కూడా శాసనసభ్యులు కానీ మేము కానీ ఇక్కడ ఎంఎస్ఎంఈస్ని ప్రోత్సహించడానికి ఒక పెద్ద ఎత్తున కార్యాచరణ చేయడం జరుగుతుంది. సో దాని నిమిత్తమే ఈరోజు 175 కాన్స్టిట్యున్సీస్లో 175 ఎంఎస్ఎంఈ పార్క్స్ అవ్వచ్చు, అలాగే ఫ్లాటెడ్ ఫ్యాక్టరీస్ ఇన్ ఎవ్రీ కాన్స్టిట్యున్సీ ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాన్సెప్ట్ని తీసుకొచ్చి దానికి కూడా ఒక ప్రతిపాదన తయారు చేసి ముందుకు తీసుకెళ్తున్నారు. ఇవన్నీ కూడా ఎంఎస్ఎంఈ ఎంటర్ప్రైజెస్కి చాలా సహకారం చేస్తూ వాళ్ళు